విద్యారంగం పట్ల మొత్తం విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడం ద్వారా విద్యా సంస్థలకు కూడా కొమ్ముగా పరిస్థితి ఉంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా దాటవేత ధోరణి అవలంబించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వం ఈరోజు కేటాయించకపోవడం మూలంగా పీడిఎస్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు తమ మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ కూడా విద్యారంగానికి సరైన నిధులు కేటాయించకపోవడం మూలంగా ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ విడుదల చేయాలి, స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే. ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి తరలి రావడం జరిగింది. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తలేదు, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇస్తలేదు, విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని చెప్పి నిరుద్యోగులు విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే వెనకడేవాడు అన్నదంట ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నినన్నట్టుగా ఈయన కూడా అదే తీరును ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ అది ప్రకటించట్లేదు. ఇది కూడా ప్రజా ప్రభుత్వం అని చెప్పి విద్యార్థులందరూ కూడా నొక్కుతున్న పరిస్థితి.